షర్మిలమ్మ విజ్ఞతకు వదిలేస్తుందా? దయచేసి మంచి క్వశ్చన్ వేసినావు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు, అది ఎవరు కాదనరు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు, రాజశేఖర రెడ్డి యొక్క ఆయన యొక్క చరిత్రని ఆకాశానికి తీసుకుని పోయి ప్రజల గుండెల్లో శాశ్వతంగా పెడతా ఉన్నాడు. ఇదే షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి బతికుంటే కాంగ్రెస్ మొక్కను ఉమ్ముతుందని చెప్పింది షర్మిలమ్మ ఆమె. ఇదే షర్మిలమ్మ మా నాయన చనిపోతే ఎఫ్ఐఆర్ కట్టినారని చెప్పింది ఆమె. దేంట్లో మాట్లాడినా కాంగ్రెస్ని పతనం చేయాలని మాట్లాడింది ఆమె. ఈరోజు అట్ట ఆమె పోయి జగనానికి ఎవరెవరు వ్యతిరేకుండా వాళ్ళకంతా ఇచ్చుకుంటూ తిరుగుతూ పోయి ఈ విధంగా ఏదో ఒకటి చెప్పాలని చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. జన్మలో ఒక తల్లి అన్నదమ్ములుగా ఇంకొక అన్న చెల్లి ఇంకొక జన్మలో పుట్టరు. ఆమె నిశ్చితార్థానికి కూడా తన బిడ్డ కొడుకు నిశ్చితార్థానికి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య పోయినారు. జగనన్న నిలుచుకొని ఆమె షర్మిలాని వాళ్ళ పెద్ద కూతురు మాదిరిగానే చూసింది. నేను డీప్గా మాట్లాడదలుచుకో, ఎందుకంటే నాకు 35 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ నాయనతో కూడా నాకు 72 నుంచి సంబంధాలు అంటే ప్రేమ నా పైన ఉండింది. నేను ఓటికి 2 తూర్లు ఓడినా కానీ కంటిన్యూగా ఇస్తున్నాడు. 4 పర్యాలు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. నాన్ లోకల్ సార్, నేను అక్కడ వద్దు సార్, నాకు అది అంతా బీసీలు ఉండరు, అప్పుడు బీసీలు ఉండరు సార్, అక్కడ మనకు అంతా తెలుగుదేశం పోయినారు, వద్దంటే కూడా నేను ఎమ్మెల్యే చేసేంత వరకు నిద్రపోనని చెప్పేసి 2004లో నన్ను ఎమ్మెల్యే కూడా చేసింది రాజశేఖర రెడ్డి గారే. ఎవరు ఆమె విజ్ఞతకు వదిలేసినా నా అడగండి. ఆమె ఎంతసేపు ఎందుకు విమర్శిస్తుంది? కాదు, ఆమె చేసే ఆరోపణ అది వచ్చి నీతికి నిజాయితీకి తగిన ఆరోపణ మాత్రం కానే కాదు. వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు నేను వచ్చినాక, చంద్రబాబు నాయుడు నన్ను గెలిపించండి, ఇంత కాస్ట్లీ ఉండే బాటిల్ అంతా తగ్గించేస్తాను, మీకు బాగా క్వాలిటీ ఉండే బాటిల్ తెచ్చిస్తాను, కావాలంటే అది ఇసుకల పేరు కూడా నాకు తెలుసు సార్, దయచేసి మీరు నిజంగా నాకు తెలుసు సార్, అది చెప్తే మీకు అది తెలియనోడు ఎందుకు నువ్వు ఎక్సైజ్ మినిస్టర్ అయినావు అంటారు. ఏదేదో పెద్ద పెద్ద కాస్ట్లీ ఉన్నది, అవి తెప్పించి ఫ్రీగా వదులుతాడంట. చంద్రబాబు వచ్చేది మద్యపానాన్ని ఇంకా పెంచి రామారావుని మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తే రామారావు ఆత్మగౌరవాన్ని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ వస్తాను, మద్యపానాన్ని వదులుతాను, అందులో ఏమన్నాడు? లేదు, నేను డైవర్షన్ గల చంద్రబాబు షర్మిలమ్మ ఒకటే, చంద్రబాబు భువనేశ్వరమ్మ పురంధేశ్వరమ్మ ఒకటే, చంద్రబాబు కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటున్నాడు. అయ్యా నన్ను ఎట్టన గెలిపించేయి, నా పైన ఉండే కేసులను తీసేయి, నేను తట్టుకోలేను, ఆ కోర్టులు కూడా ఏదో 70A అన్నాము, అది కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, అది తప్పు చేసిన వాళ్ళకి అది వర్తించదు అంటున్నాడు. ఎట్నో నాకు చేసి నన్ను కాపాడు తండ్రి, నువ్వు కూడా వస్తే చాలు, పవన్ కళ్యాణ్కి 10-20 ఇస్తాను, నీకు ఒక 10-20 ఇస్తానని పోయి ఈ పొద్దు పోయినాడు. పదవి దాహం, డబ్బు దాహం తప్ప చంద్రబాబుకి ప్రజల దాహం ఏమైనా ఉండదు సార్. నీకు అర్థమే కాల, ఇంక నేనేం, నీ పేరేం పేరా? కాదు కదన్నా, నేను నిజాలు మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు, షర్మిలమ్మ, సోనియా గాంధీ అందరూ కూడా ఎట్ట తయారైనారంటే, జగన్మోహన్ రెడ్డి ఎవ్వడు చేయనప్పుడు ఇండియాలో చేయని ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇచ్చాడు, ఈ విధంగా ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇచ్చాడు, హెల్త్కి ఇంపార్టెంట్ ఇచ్చినాడు, మహిళా లోన్లు దోస్తున్నాడు, ఏమని పోయి అడగగలుగుతామని ఒక దృక్పథంతో అందరూ ఒకటి ఆయన పోవాలని ఆలోచనతో ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? మీరే చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాలన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు సపోర్ట్ చేసిన పార్టీ పెట్టినాడు. ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అతని పైన ఉండే ప్రేమ వాళ్ళు, సినిమా చూసేవాళ్ళు అందరూ కూడా ఇది సినిమా కాదు కదా, ఆయన పవన్ కళ్యాణ్ పెట్టి నేను ముఖ్యమంత్రి నన్ను చేయండి, నేను వచ్చినాక ఈ మార్పులు తీసుకుని వస్తానని చెప్పి జనాలు నమ్ముతారు. నన్ను ఏమి వద్దు, 2 సీట్లు ఇస్తే కూడా పర్లా, చంద్రబాబు రావాలా, జగన్మోహన్ రెడ్డి పోవాలంటే ఏం మాట్లాడాలా? ఎందుకు చేయనండి? ఎందుకు ఒకటి మంది చెప్పేది నీకా? నేను ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను ఏదో అవినీతి పరుడని చెప్పి మారిస్తే బాధపడాలా, ప్రజల్లో నాకు బలం లేదని మారిస్తే బాధపడాలా. ఎవరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి హృదయంలో నాకుండే స్థానం నేను ఇక్కడ చెప్పేది మంచిది కూడా కాదు.
నేను ఏలాంటి తప్పు చేయలేదు కాబట్టి ప్రజల్లో మమేకంగా ఉన్నాను కాబట్టి ఆయన ఎంపీగా పోమంటే నేను ఇది చెప్పకూడదు ప్రెస్లో. నేను ప్రజలతో ఉన్నాను సార్, ప్రజలతోనే మమేకం అవుతాను. ప్రజలకి ఇంతవరకు ఇప్పుడు చేసిన పనులకైనా ఇంకా కొంత ఉంది సార్, అది చేసి నేను వదులుకుంటాను సార్ ఏజ్ అయిందని నేను చెప్తే ఏంది నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? నాకు ఎమ్మెల్యే కావాలి సార్ అని నేను నా సొంత రిక్వెస్ట్ని అడుక్కున్నా. సరేనా నువ్వు అట్నే పోయినని చెప్పాడు. మళ్ళీ మారుస్తాడు. అది మీ యొక్క ఆలోచన విధానంలో ఉంటే ఏం చేయాలా? ఒకటి మాత్రం నిజమండి, ఏ పార్టీలో ఉన్నా ఈ మాట అంటే మళ్ళీ మీరు హెడ్లైన్స్ పెడతారు. ఏ పార్టీలో ఉన్నా ఉన్నవాడు మనస్తత్వం వేరే, లేనివాడు మనస్తత్వం వేరండి. ఇంకా దాన్ని బట్టి నేను చేయలేదు. దళితుల్ని జగన్మోహన్ రెడ్డి తన హృదయంలో పెట్టుకుని దళితులను దగ్గర చేర్చిన దానికి ప్రతి ఒక్కరూ ఉన్న వాళ్ళంతా ఏ పరిస్థితిలో ఉండరు? ఏమి వాళ్ళ దగ్గర చేసి కూలి ఎవరు చేస్తారంటాడు, కోత ఎవరికి వస్తారంటారు. మాలోళ్ళు చదువుకుంటే పలకలు కొట్టేది ఎవరు అంటారు, మాదిగోళ్ళు చదువుకుంటే షూ మేకర్లు ఎవరు అంటాడు. మళ్ళీ చేనేత కార్మికులు చదువుకుంటే మన గుడ్లు నేసేది ఎవరు అంటారు. నాయ బ్రాహ్మణులు చదువుకుంటారంటే మనకు కటింగ్ చేసేది ఎవరు అంటారు. రజకులు చదువుకోవాలంటే మనకు కంప్లీట్గా మన గుడ్లు ఉడికేవాడు అంటారు. యాదవాసి చదువుకోవాలంటే మనకు అన్ని పనులు జంతువులు మేపి మనకు ఆహారం తెచ్చిచ్చేవాళ్ళు ఎవరు అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలా? నేను పుట్టినప్పటి నుంచి పేదవాడికి పుట్టినాను సార్. భూమి ఒక చెంటు భూమి లేనివాడిగా పుట్టాను సార్. మా అమ్మ నాయన చదువులేదు సార్. నేను ఒక కుగ్రామంలో పుట్టినాను సార్. నేను 7వ తరగతి చదివినప్పుడే తిరుగుబాటు చేశాను సార్. 7వ తరగతి చదివినప్పుడే నేను తిరుగుబాటు చేసిన. మా ఊర్లో పెండ్లి చేసుకుంటే ఎస్సీలు అది ఊర్లో పోయి చెప్పలేదని మమ్మల్ని వెలివేశారు. మా వాళ్ళే జేడాలు చేసుకున్నాను. అటువంటి పరిస్థితులు వచ్చినోడు నేను. నా కొన ఊపిరి ఉండేంత వరకు పేదవాడు ఏ జాతి అయినా అతని కోసం పరిస్థిస్తా. జగన్ అన్నని నేను ప్రాణం ఉండేంత వరకు నాకు ఎన్నైనా జరిగినాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు రకరకాలకు కూడా కొంతమంది నా పైన కూడా పడి ఉన్నాయి. సత్యంత వరకు నా శరీరం ఉండేంత వరకు వేరే పార్టీకి పోను. అదేదో మీకు అదేదో కొత్త వద్దులే, ఆ కొత్త అన్నారా, ఆ లిస్ట్ ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేసి ఎందుకు పెట్టినామనేది నీకు కనుక్కొని చెప్తాను. చంద్రబాబు పార్టీలో 67 మంది మేము గెలిస్తే 14లో కోవట్లు ఒక 23 మందిని పంపించాడు. వాళ్ళు తెలుగుదేశం కోవట్లు, కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళని పంపించాడు. అక్కడ 67 వచ్చే లోపల గవర్నమెంట్ రాకపోతే మళ్ళీ వాళ్ళు చంద్రబాబుతో కలిశారు. అక్కడ మమ్మల్ని ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా గలీజ్గా మాట్లాడినారు. ఆ కోవట్లని మళ్ళీ మనం ఆ కోవట్ల యొక్క మనస్తత్వాన్ని మనం మార్చలేమని చెప్తుండా.